అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా, అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు, హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు, సంతోషము నీవే అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఈ గృహమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా,
కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. కందని ఉన్నతమైనది దివ్య నగరమే. స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా. ఉల్లాసము నీలో, ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసెద నీకే, నా స్తుతులర్పించెద నీకే.
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. Song number 125. హల్లెలూయా యేసు
ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పనిచేయు బలవంత స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు చెరునాడేడు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి దూరతోను తాళములను మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారాని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజలులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సూర్య చంద్రులారగిలా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఛేదించిన నాథుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజలులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువతులారా పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితములు ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజలులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములరా యెహోవాను స్తుతించుడి అలలవలే సేవకులు లేచి స్తుతించుడి దూతలారా భక్తులారా దేవుని స్తుతించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజలులానేలు హల్లెలూయా హల్లెలూయా
స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలమను స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజలుగా నేను హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సాంగ్ నెంబర్ 120 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేనయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేనయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక ఆనందం కోరేవాడా తీర్చేవాడా ఆనందం కోరేవాడా తీర్చేవాడా ప్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నీదు పాపినని గ్రహించగానే ఆరాధించే వేళ
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర తన ఎక్కలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా నాదనలో పాపములు చేశాను నేను నీ ముందర తన ఎక్కలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా నాదనలో నా హృదయము నీతో అంది నీవు వేరై మనలేదని నా హృదయము నీతో అంది నీవు వేరై మనలేదని అతిశయించగలి నిన్నే కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యలో ప్రియులు నోహన్ గారు 127వ కీర్తన, ఈ కీర్తన భాగాన్ని వారు మన కొరకు చదివి వినిపిస్తారు. తర్వాత 128వ కీర్తన మన మధ్యలో బ్రదర్ సురేష్ గారు 2వ భాగాన్ని వారు చదవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. వారితో తన అంబుల పొది నిప్పుకునివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చదవబడిన చిన్ని వాక్యము మనందరి ఆత్మల నిమిత్తం ఆశీర్వదింపబడిన గాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 128వ అధ్యాయం, కీర్తన గ్రంథం 128వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించినవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేల్ మీద సమాధానము నుండును గాక. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.
మంచిది. వాక్యం చదివిన ఇద్దరు సహోదరుల వందనాలు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బ్రదర్ విక్టర్ గారు వాళ్ళు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది. త్వరగా మనము కార్యక్రమాన్ని ముగించుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు స్వామి. గడిచిన దినాలన్నీ కూడా ప్రభా మీరు మా పట్ల కృప చూపించి అయ్యా మమ్మల్ని క్షేమంగా ఉంచిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము స్వామి. అయ్యా ఈ దినము ప్రభా ఆయన సహోదరుడు నా తండ్రి గారి గృహంలో అయ్యా మేము ఇటు రీతిగా కూడుకొని ప్రభా అయ్యా నీకు ఈ దాసులు చెల్లించే విషయంలో అయ్యా మీరు మాకు ఎంతగానో సహాయపడుతున్న విధానానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. ఈ కుటుంబంలో ప్రభా అయ్యా మీరు చేసిన మేలులన్నిటి బట్టి వందనాలు ప్రభా. ఆయన భవిష్యత్తులో అనేకమైన దీవెనలు ప్రభా, నేను అనేకమైన మేలు ఈ కుటుంబంలో జరుగులను మీరు కృప చూపించండి. అలాగే కొన్ని దాసులు ప్రభు పక్షం నిలబడి మాట్లాడినట్టుగా ప్రభా మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు చదివి మమ్మల్ని తృప్తిపరిచి ఈ కూడుకంతా కూడా నీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా ఉంచమని నిజంగా యేసుక్రీస్తు నామమున ప్రార్థించేటట్లు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుకుందాం. రేఖ సిస్టర్ రేఖ వచ్చి ఒక పాట పాడతారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావములు, ఆయన ప్రభావములు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మంచిది. చాలా సంతోషం. ఈ సంతోషకరమైన సమయంలో కొన్ని మాటలు మనము దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. అంతకు పూర్వము ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఈరోజు మనకు చాలా స్పెషల్ డే. ఏంటది? రిపబ్లిక్ డే కదా, గణతంత్ర దినోత్సవం. అది జ్ఞాపకార్థంగా ఉండడానికేమో మరి ఈరోజు స్పెషల్గా వారు ఈ రోజుని ఎన్నుకున్నారు. దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, మరి ఏది ఏమైనప్పటికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన ప్రియులు నతానియేలు అలాగే జెరుషాలు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశారు. ఇంచుమించు ఒక 8 సంవత్సరాలుగా వారిద్దరూ కూడా మన సంఘానికి వస్తున్నారు. విశ్వాసుల ప్రార్థన సహవాసంలో మాతో కలిసి వారు ప్రభువుని సేవిస్తూ ప్రభు సన్నిధిలో సాగుతూ ఉన్నారు. ఆ ప్రారంభ దినాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు వారు ఒక చిన్న హాస్పిటల్లో జాబ్ చేసేవారు. ఒక కొద్దిపాటి జీతం.
దేవుడు మరి క్రమక్రమముగా ఆ ఇద్దరు దంపతులను కూడా ఆశీర్వదిస్తూ వచ్చారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఉన్న చిన్న జాబ్ పోయింది ఆయనకి. ఆ జాబ్ పోయినప్పుడు ఆయన చాలా ఆలోచనలో పడ్డారు. అప్పుడు ప్రార్థన చేశాము, ప్రభు సాయం చేస్తారు, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టరని చెప్పేసి వారితో చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టారు, అది కూడా బిజినెస్ అంత మూవ్ అవ్వలేదు. ఆయన మళ్ళీ వెళ్ళి ఈ వర్క్ చేస్తూ ఉండేవారు, ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేవారు. ఒక చిన్న షాప్ పెట్టారు ఈ వైపున, ఆ సెంట్ లూక్ స్కూల్ దగ్గర. అక్కడ కూడా కొంచెం ఆటంకం వచ్చి తర్వాత ఈ వైపున షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత దేవుడు వారి హస్తాలను బలపరిచారు. మన సంఘంలోకి వచ్చేటువంటి వారికి అందరికీ ఒక మాట చెప్తాం, అదేంటంటే మీ అందరికీ కూడా దేవుడు సొంత ఇళ్ళు ఇవ్వాలి, వాళ్ళందరికీ సొంత ఇళ్ళు ఉండాలని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. అప్పుడు వారు మన మందిరం దగ్గరికి వచ్చినప్పుడు మనతో కలిసి ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో మన సుభాష్ చంద్రబోస్ నగర్ మన బస్తీలో 16 లక్షలు 18 లక్షలు ఉన్నాయి ఫ్లాట్స్. నేను అప్పుడే ఆ మాటలు అన్నప్పుడు పాస్టర్ గారు 16 లక్షలు 17 లక్షలు పెట్టి మనం ఏడ కొంటామండి అని అన్నాడు. మన వల్ల ఏడవద్దండి, మన వల్ల అయ్యే పని కాదు అని చెప్పేసి అంటూ ఉండేవాడు. తర్వాత వేరే దగ్గర కూడా కొంత ఇన్వెస్ట్ చేసి అక్కడ కూడా కొంచెం అమౌంట్ లాస్ అయ్యారు వాళ్ళు. అప్పుడు కూడా చాలా బాధపడ్డారు. చాలా స్థలాల్లో ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి రిటర్న్ రావడానికి ప్రయత్నం చేశారు, కానీ అదంతా రాలేదు. ఏదేమైనప్పటికీ నేను వారితో ఒక మాట చెప్పాను, పోతే పోయింది నతానేలు, ప్రభు నేను ఖచ్చితంగా దీవిస్తాడు, దాని సంగతి వదిలే, ప్రభు నీకు సాయం చేస్తాడు, నీ కష్టాన్ని దేవుడు వ్యర్థపరచడని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం. వారి ఇంటికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఈ ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభు నతానేలు జెరూషాకి మా మధ్యలోనే ఒక మంచి స్థలం ఇవ్వండి, మాకు దగ్గరలోనే ఒక మంచి ఇల్లు ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని యొక్క మహాదయను బట్టి వాళ్ళు 2 అడుగులు వేస్తే వచ్చేటట్లుగా వాళ్ళకి అనుకూలంగా వెనకాల గల్లీలోనే, అవతల గల్లీలో వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు, వారి మామయ్య గారి ఇంట్లో. ఆ ఒక గల్లీ దాటగానే ఇదిగో ఈ మంచి ఇల్లు తీసుకోవడానికి ఎప్పుడు 16 లక్షలు 18 లక్షలు ఉన్నప్పుడు కాకుండా అంతకు డబల్ అయినప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. పిల్లరా, మరి అలా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు దాన్ని వారు తీసుకోవడానికి ధైర్యం చేయలేదు. కానీ సంఘంలో అందరం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు కూడా భార్యాభర్తలు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఆశపడుతున్నప్పుడు ప్రభు ఆశ్చర్యరీతిగా ఒక మంచి ఇల్లు తీసుకోవడానికి ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. దీని కొరకు వారి మామగారు డేవిడ్ గారు, అలాగే ఈ బస్సులో ఉన్న కొంతమంది పెద్దలు వారు కూడా సహకరించి ఈ మంచి ఇల్లు తీసుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. వీళ్ళరా మంచి ఇల్లు తీసుకున్నాడు కదా అని అంటే నతానేలు దగ్గర బాగా డబ్బులు ఉన్నాయేమో అని అనుకునేరు. ఆయనకు ఉండవలసినటువంటి కష్టాలు ఉన్నాయి, దాని మీద ఎంతో భారం ఉంది. మరి వచ్చిన వారందరూ కూడా తప్పకుండా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే ప్రభు చేసినటువంటి మేలును బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం లేఖనములో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనము సమూయేలు గ్రంథానికి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనము ఒక్కసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. 22వ వచనం వరకు చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి చదివండి అమ్మా. యెహోవా సన్నిధిని కూర్చుంటే ఎలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చరించినప్పుడు నేను ఏపాటి వాడను? నా కుటుంబం ఏపాటికి? ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై
మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత బహుకాలం జరిగిన తర్వాత ఈ దాసుడైన నా సంతానమునకు కలుగబోవు దానిని నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, దావీదును నేను దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, ఈ దాసుడైన నన్ను నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నువ్వు ఎరిగి ఉన్నావు. చదవండి. వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి నీకు ఇష్టానుసారముగా ఆ ఈ ఘనకార్యములను జరిగించి ఈ ఘనకార్యములను జరిగించి ఈ దాసులకు నాకు ఆ దీనిని తెలియజేసివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రియులకు మీరు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి స్తుతిస్తూ మీ ఘనమైన నామమును జ్ఞాపకం చేసుకొనుచు ఈ స్థలములో మీ నామాన్ని స్తుతిస్తూ వస్తూ ఉన్నాము. దయగలిగిన మా ప్రభువా, నాటి నుండి నేటి వరకు నీ పరిశుద్ధుల ఎడల నీవు చేస్తున్న కార్యములన్నిటి కొరకై స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు మా పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు. దయగలిగిన మా ప్రభువా, చదువుకునే వాక్యం మా అందరి కొరకై దీవించి మా ఆత్మల క్షేమము కొరకై మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో అనగా ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయం దాటి మధ్యాహ్నానికి వచ్చింది కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు యొక్క జీవితములో దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి దావీదు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో సంఘటనలు ఆయన జీవితంలో జరుగుతూ వచ్చాయి. గొర్రెల వెంబడి తిరుగుతుండేటువంటి దావీదును దేవుడు అదిగో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటులో ఆయనను అభిషేకించి రాజ్యంలోకి పంపించిన తర్వాత, అప్పటికే సౌలు రాజుగానే ఉన్నాడు. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి భయాల మధ్యలో ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, తర్వాత దావీదు సౌలు చనిపోయిన తర్వాత రాజ్యంలోకి వచ్చి ఆయన రాజ్య పరిపాలన ప్రారంభించారు. రాజ్య పరిపాలన ప్రారంభించిన తర్వాత ఆయనకి వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క ఆలయమును గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దావీదుకు కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో దావీదు తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్త అయిన నాతానును పిలిచి, అయ్యా, నేనేమో ఇలాగా మంచి సరంబి వేసిన ఇళ్లలో మేము ఉంటున్నాము. దేవుని యొక్క మందసము గుడారంలో ఉంది. కాబట్టి నేను ఇదిగో దేవుని కొరకై ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నానని చెప్పేసి అన్నాను. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, నీ మనస్సుకి ఏది తోస్తే అది చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఒక మంచి మందిరాన్ని కట్టు అని చెప్పేసి దావీదుకి ఆ నాతాను అనేటువంటి ప్రవక్త గారు చెప్తారు. అయితే నాతాను మాటను తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు మరలా నాతాను దగ్గరకు వచ్చి అంటారు, నాతాను, ఇదిగో దావీదుకి నీవు వెళ్ళి చెప్పాలి, నా మందిరం కట్టడానికి దావీదుకి నేను పర్మిషన్ ఇవ్వను. ఎందుకంటే దావీదు విస్తారమైనటువంటి రక్తాన్ని ఒలికించాడు. కాబట్టి దావీదును పక్కన పెట్టి తన కుమారుడైనటువంటి సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పేసి మరి దేవుడు నాతానుతో చెప్పిన తర్వాత ఆ విషయాన్ని వచ్చి తిరిగి నాతాను దావీదుకి తెలియజేస్తాడు. దావీదుకి ఈ విషయం తెలియజేసిన తర్వాత దావీదు యొక్క హృదయము ఎంతో దేవుని పట్ల సంతోషముతో, తృప్తితో, కృపతో నిండిపోయి
ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఆయన చెప్తున్నటువంటి మాట, ప్రభువా యెహోవా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడనో నా కుటుంబమే పాటిది. నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును, ప్రతి ఉపకారాన్ని, ఆయన మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనను స్తుతించకుండా ఉండలేము. ప్రభువుని మనము నిత్యము స్తుతించేటువంటి వారుగా ఉండాలి. చాలాసార్లు మనం ఏమైపోతా ఉంటామంటే దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతా ఉంటాం. చాలా మంది జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఆదివారం ఒక మేలు చేస్తే వెంటనే సోమవారం ఇంకో మేలు చేయాల. ఈ మధ్యలోనే మర్చిపోతూ ఉంటాం దేవుడు చేసిన మేలు. కొంతమంది ఎలా ఉంటారంటే వారి పట్ల దేవుడు చేసిన మేళ్ళని వారు ఎప్పటికీ జ్ఞాపకార్థముగా దాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. వారిని బట్టి, అటువంటి హృదయాలు కలిగినటువంటి వారిని బట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తారు. ప్రభువుకు ప్రియమైన వలరా, దావీదు సంతానమును గురించి ప్రభు చెప్పినటువంటి మాటను దావీదు జ్ఞాపకం చేసుకొని, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నా పట్ల నువ్వెంతో కృప చూపిస్తూ వచ్చావు, నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నా బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, ప్రభువా నీకు వందనాలు. ప్రభువు చేసిన మేళ్లను, ఆయన మన గురించి చెప్పినటువంటి వాగ్దానాలను, మన గురించి చెప్పినటువంటి ఆయనకున్నటువంటి గొప్ప ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. అందుకని అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏది మర్చిపోవద్దు. ప్రభు మన జీవితంలో చేసిన ఉపకారాలు ఏమండి? ఆయన చేసిన మేళ్ళు, ఆయన ఇంతవరకు కాపాడారు, ఇంతవరకు రక్షించారు, ఇంతవరకు భద్రపరిచారు, ఇంతవరకు మన జీవితంలో ఆయన తన మంచితనాన్నంతా కూడా కనపరుస్తూ వచ్చారు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు సహాయపడ్డావు కదా ప్రభువా అంటాం మనం దేవుణ్ణి. అలా కాదు, ప్రతి సమయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలా. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. ఎవరో ఒక దైవజనుడు అంటాడు, దావీదు రాజు తన యొక్క ఆయనకున్నటువంటి ఆ బెడ్రూమ్లో, లేకపోతే ఆయనకున్నటువంటి ఆ సపరేట్గా ఉండేటువంటి ఆ రూమ్లో ఆయన ప్రారంభంలో వాడినటువంటి వస్తువులన్నీ జ్ఞాపకార్థంగా అలా పెట్టుకొని ఉండేవాడంట. ఆయన వాటిని చూసుకుంటూ ఉండేవాడంట. ఆయన ఇదిగో ఈ స్థితిలో ఉండేవాడిని నేను, గొర్రెలు కాసుకునేవాడిని నేను ఈ పరిస్థితులు ఉండేటువంటి దేవుడు నన్ను ఇంతగా దీవించాడు. దేవుడు నిన్ను ఎంతగా దీవించాడో నువ్వెన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో, నీ పట్ల ఎంత మేలు చేశాడో నువ్వెప్పుడు దాన్ని తలుచుకొని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా ఉండాలా. అలాగ నువ్వు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. ప్రభువా, నీవు మా పట్ల చేసిన మేళ్ళు, ఉపకారాలను నేను ఎన్నడూ కూడా మరువను. ఎవరికి చెప్తున్నాడంటే తన ప్రాణానికి ఆయన చెప్తున్నాడు. నా ప్రాణమా నువ్వెన్నడూ మర్చిపోవద్దు, ఆయన ఉపకారాలు మర్చిపోవద్దు. ఆయన ఇదిగో ప్రారంభము నుండి నీకు చేసిన కార్యాలు మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారాలు నువ్వెన్నడూ కూడా నీ మనసులో నుండి తొలగించుకోవద్దు. మనకు తెలుసండి, ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా కూర్చునేవాళ్ళం మనం. అయితే ఆ కరోనా వైరస్ అలాగే కంటిన్యూగా ఉంటే ఎలా ఉండేవారు మనం. ఎంతమంది మన కళ్ళ ముందు గొప్ప గొప్పవారు, బలం కలిగిన వారు, ధనం కలిగిన వారు ఏమైపోయారంటే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎంతో మంది తమ యొక్క యాత్రలను ముగించేశారు. దేవుడు మనల్ని ఈ దినాల్లో చూడడానికి కానీ, మన బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు చూడడానికి కానీ, మన జీవితంలో గొప్ప మేళ్లు చూడడానికి కానీ ఆయన అవకాశాలు ఇస్తూ ఉన్నారు. దావీదు ఎప్పుడు కూడా ఆ గొర్రెల దొడ్డిలో నుండి వచ్చిన సంగతి ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు.
అందుకని అంటాడు దావీదు ఏమంటాడంటే, గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి ఆయన నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేశాడని చెప్పే మాటని ఆయన కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వస్తారు. దావీదు ఎప్పుడు కూడా చేసిన మేళ్లను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకనే ఉంటది ప్రవక్తల గ్రంథములో, ఆయన చేసిన మేళ్లు ఉపకారాలు మర్చిపోవద్దు. ఎన్నో మేళ్లు ఉపకారాలు ఆయన చేస్తూ వచ్చాడు. ఇంకా అంటాడు కీర్తన గ్రంథంలో ఇంకొక మాట చూద్దాము. ఆయన ఎటువంటి వాడంటే దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన సహాయపడుతూ వస్తున్నటువంటి వాడు. దావీదు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, మన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోలేదు, మన దోషములను ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు, ఆయన మన పాపములను ఇదిగో దూరపరిచాడు, ఆయన తన కృపను మన ఎడల అధికం చేస్తా వచ్చాడు అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇదే మాటని దినవృత్తాంతములు గ్రంథములు అంటాడు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 17వ వచనములు అంటాడు, దేవా ఇది నీ దృష్టికి స్వల్పమే, దేవా యెహోవా నీవు రాబో బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడావు. మనుషుడు మాట్లాడినట్టు నాతో మాట్లాడావు. ఎంత గొప్ప మాట! దేవుడు మాట్లాడడం ఎంత గొప్ప ధన్యత! దావీదుకి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, దావీదా నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతాన విషయంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను అని అన్నప్పుడు దావీదు అంటాడు 18వ వచనంలో, నీ దాసుడనగు నాకు కలుగుబోవు ఘనతను గురించి నీ దాసుడనైన నేను ఏమని మనవి చేయుదును? నేను నీ దాసుని వెరుగుదువు, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగు చేసి ఉన్నావు, ఈ గొప్ప కార్యం చేసి ఉన్నావు. యెహోవా మా చెవులతో మేము విన్నదంతా నిజము, నీ వంటి వాడు లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. ఆశ్చర్యమైన కార్యాలు తన ప్రజల కొరకు చేయడం ఆయనకి ఇష్టం. ఆశ్చర్యమైన కార్యాలు ఏమండి ఇశ్రాయేలు కొరకు చేశాడు. ఆశ్చర్యమైన కార్యాలు ఆయన యందు విశ్వాసం ఉంచే వారి కొరకు ఆయన చేస్తూ ఉంటాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఏమండి ఇశ్రాయేలు విషయంలో వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారి కొరకు ఆయన మహా గొప్పదైనటువంటి అద్భుతాన్ని చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. ఏమండి బండ నుండి ఉదకం ఇచ్చాడు, వారి కొరకు పురేళ్ళు ఇచ్చాడు, వారి కొరకు ఆకాశము నుండి మన్నానిచ్చాడు, వారు అడిగిందంతా ఇస్తూ వచ్చాడు. ఆ పితరులు చేసినటువంటి మేలు నువ్వు జ్ఞాపకం చేసుకో. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకో, వాటిని తలంచుకో. నీవు తప్ప వేరే ఏ దేవుడు లేడు. ఎన్ని గొప్ప కార్యములు చేస్తూ వచ్చావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలు ఏమండి తక్కువగా ఉన్నప్పుడు తీసుకోమంటే వెళ్ళేమన్నారంటే, మా వాళ్ళు ఏడవద్దండి, మీరు అంటున్నారు పాస్టర్ గారు ఇల్లు తీసుకో, మా చర్చి వచ్చే వాళ్ళందరినీ ఇదే పట్టుకుంటా ఉంటాను, ఇల్లు తీసుకోండి, మంచి ఇల్లు తీసుకోండి, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, ఒక ఇల్లు తీసుకోండి అంటా ఉంటాను. మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి డబ్బులు? 16-18 లక్షలు ఉంటాయి. అమ్మో 18 లక్షల, ఇంత అప్ప, ఇంత కష్టం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అడిగిన దానికన్నా అది వినడం కాదు, చూపిస్తాడు దేవుడు, కళ్ళకు చూపిస్తాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఆయన అత్యధికముగా చేసేటువంటి దేవుడు. నేను సుభాష్ చంద్రబోస్ నగర్లోకి వచ్చినప్పుడు 4 లక్షలు ఉంది ఇక్కడ ఫ్లాట్, 4 లక్షలు. అప్పుడే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవుతున్నప్పుడు అందరూ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. చాలా మంది సేవకులు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను ఆ టైంలోనే రామారంలోకి వెళ్ళి ఓ మంచి ఇల్లు తీసుకొని మందిరం కట్టడానికి కృప చూపించారు దేవుడు. నేను ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. అయినప్పటికీ
నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఇదిగో నేను ఇక్కడే కాదు, ఇదిగో మందిరం లేని దగ్గరికి వెళ్ళి నేను పరిచయం ప్రారంభించాలి, ఒక స్థలాన్ని ఇవ్వు ప్రభు అని చెప్పేసి, అక్కడికి తీసుకెళ్ళి ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో కూర్చొని రాత్రులు గొజాడుతూ ఉండేవాడిని. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు నా పట్ల చేశాడు. నా ఆశ ఒకటే, దేవుని సన్నిధిలో ఏమండి మనం గొప్ప కార్యాలు చూడాలా, దేవుని సన్నిధిలో ఆశ్చర్యమైన కార్యాలు చూడాలా. వీటిని బట్టి మనం గర్వించడానికి వీల్లేదు. మళ్ళా దేవుడు మనకి ఇచ్చాడు కదా. కొంతమందికి ఏమైనా వస్తే, నేను చెప్తా ఉంటాను కదా, కొంతమందికి ఏమైనా వస్తే ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఇక్కడ ఉన్న ఇక్కడికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. దేవుడు నీకు ఎంత ఇచ్చినా, దేవుడు నీకు ఏమి ఇచ్చినా, ఇదిగో దావీదుకి దేవుడు ఎన్నో ఇచ్చాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా ఎంత హెచ్చులో నీకు తెచ్చుటకు నేనే పాటోడిని ప్రభువా. నేను చేసుకునే పని, నా ఉద్యోగము, నా కుటుంబము, ఎన్నిక లేని నా కుటుంబం ప్రభువా, నన్ను ఎవడు పట్టించుకోడు ప్రభువా. ఇంత గొప్ప ఆదికిచ్చావు, అది కేవలం నీ కృప, కేవలం నీ దయ. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండండి. 136 కీర్తనలో మాట ఉంటది, ఆయన ఒక్కడే, కూర్చోండి ఎవరైనా, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన పాదాలను పట్టుకో, ఆయనను అడిగి చూడు, ఆయన బతిమాలు. బైబిల్లో వ్యక్తులను మనం చూస్తాం, పరిశుద్ధులను చూస్తాం. ఏమండి, ఏ విషయమైనా సరే ఆయన పాదాలు పట్టుకో, దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేస్తాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. నతానేలు జెరూషా విషయంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు కదా. దేవుడు అద్భుతాన్ని చేస్తే, ఇదిగో ఆ అద్భుతాన్ని అందరికీ చెప్పాలండి. అది మనము అలా ఉండిపోవడానికి వీల్లేదని చెప్పేసి ఈ మంచి ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుని బట్టి మనము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇంకో మాట మనం చూసుకొని ముగించుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక మాట ఉంది. దయచేసి 32వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని చూద్దామా. యాకోబు అంటాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ఎంత గొప్ప ఆధిక్యత! ఇదిగో ప్రాణం అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తుతున్నాడు. అన్నకు భయపడిపోయి యాకోబు అన్నాడు, అయ్యా నాకంత భోజనము కట్టుకోవడానికి అనే బట్టలు ఇస్తే చాలు అన్నాడు. నాకు కొంచెం ఏదైనా అంత ఇస్తే చాలు అన్నాడు. అయితే యాకోబుని దేవుడు బహుగా దీవించాడు. యాకోబు అంటున్నాడు, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ఏమండి, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని నాకంత ముద్దు దొరికితే చాలు. మళ్ళా దీంట్లో కూడా ఇంకో మాట అన్నాడు, నేను ఏం చేస్తాను, 10వ భాగం ఇస్తాను అన్నాడు. మన మందిరానికి వస్తున్నప్పుడు కూడా వారి క్రమాన్ని నేర్చుకున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో యాకోబు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఏమన్నాడు, ఇదిగో నేను కర్ర పట్టుకొని నది దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ఇంత దీవించబడ్డాను దేవుని సన్నిధిలో. ఏమండి, అంత దీవించబడ్డానికి కారణం ఏంటంటే, యాకోబు దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, యాకోబుకి తండ్రి యొక్క ఆశీర్వాదము ఎప్పుడు కూడా తోడుగా ఉంది. గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క ఆశీర్వాదం తోడుగా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి లోబడేటువంటి వాడు. యాకోబు కృతజ్ఞత కలిగిన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని పిల్లలుగా చేసిన మేలును బట్టి ఏ ప్రార్థన చేయాలి? ఏమని? ప్రభువా, నేను సమస్త సత్యమునకు అపాత్రుడను. 28వ అధ్యాయము ఒక పేజీ వెనక్కి తిప్పితే 28వ అధ్యాయము 15వ వచనములో ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడి ఈ దేశమునకు నేను మరలా అర్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. దేవుడు ఎప్పుడు విడిచేవాడు కాదు. ఆయన విడువడు, ఆయన ఎడబాయడు. దేవుని సన్నిధిలో ఇదిగో ఇక్కడ ఉన్నవారు దాదాపుగా ఇదిగో మందిరానికి వెళ్ళేవారే.
ప్రభుని ఆరాధించేవారే, విశ్వాసములో జీవించేటువంటి వారే ప్రభు ఎప్పుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు నమ్మదగిన వాడు. దేవుడు మీ జీవితంలో చేసిన మేలు ఉపకారాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 136వ కీర్తనలో 26 పర్యాయాలు ఏమని రాసి ఉంటుంది తెలుసా? ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప ఇదిగో తనను వెంబడించే ఆయన పరిశుద్ధుల పైన నిత్యము కూడా ఆయన కృప ఉంటది. ఆయనను వెంబడించేటువంటి వారిని ఆయన కృప ఎన్నడూ విడిచిపెట్టదు. దావీదు అంటున్నాడు, నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనే మాత్రపు వాడిని, నా కుటుంబమే పాటిది. యాకోబు అంటున్నాడు, సమస్త సత్యములకు నేను అపాత్రుణ్ణి, నేను తగిన వాడిని కాను, ఈ భాగ్యమంతా నీవు ఇచ్చింది. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు యథార్థంగా సాగితే, నువ్వు నీతిగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను బట్టి, నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. యోబు గ్రంథంలో చివరికి ఒక మాట ఉంది, 8వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా, అదిగో నీవు యథార్థవంతుడవైతే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గినట్లుగా అదిగో ఆయన వర్ధిల్లింపును తీసుకొస్తాడు నీ ఇంట్లోకి. నీ ఇంట్లో ప్రతి వస్తువుని ఆశీర్వదిస్తాడు. నీ ఇంట్లో వస్తువుని ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకో, నీ ఒంట్లో ప్రతి వస్తువుని కూడా ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదమే ఉండదు. అలా వస్తువు కొనుక్కొని ఇంట్లో వచ్చి తీసుకొచ్చి పెడతారో టప్పని పగిలిపోద్ది. కనీసం 2 నెలలు కూడా రావు, నెల కూడా రాదు, 10 రోజులు కూడా రాదు. ఆశీర్వాదం ఆ ఇంట్లో కనిపించదు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడై యథార్థవంతుడమైన ఎడల, నువ్వు ఇవన్నీ కలిగి ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి. దేవుని పిల్లలకు ఆయన ఏమిస్తాడంటే మహాభివృద్ధి ఇస్తాడు. అది అభివృద్ధి మాత్రమే కాదు. చాలా మంది ఏమంటూ ఉంటారు తెలుసా? మాకు ఇది చాలండి, మాకు ఇది చాలండి. కాదు, దేవుడు తన పిల్లలకి ఆయన మహాభివృద్ధిని ఇస్తాడు. సామాన్యమైన అభివృద్ధిని ఇవ్వడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆయనకు లోబడి, ఆయనకు విధేయులై, ఆయనకు భయపడేటువంటి వారిని ఆయన నిత్యము దీవించేటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఎంత ధన్యులము. ఇదిగో మన ప్రియులు నతానియేలు జెరూషలేమును ప్రేమించి ఒక శ్రేష్టమైన గృహాన్ని ఈ దినాల్లో ఇటువంటి పరిస్థితుల్లో తీసుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నిజంగా వారు చెప్పేదాన్ని బట్టి వారిని నేను చూస్తా వస్తా ఉన్నాను. మా పరిస్థితి అది కాదండి, మాకు ఇది సరిపోదులేండి, మేము ఏడైనా దూరంగా వెళ్ళేదని తీసుకుంటాంలేండి అన్నట్లుగా ఉండేవారు. నేను అనేవాడిని, లేదు, దేవుడు మీకు ఎక్కడ ఇస్తాడు, దగ్గరలో ఇస్తాడు, ఇక అటు ఇటు పోవడానికి వీల్లేదు అన్నట్లుగా దేవుడు శ్రేష్టమైన ఇల్లు ఇచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకో, నువ్వు యథార్థంగా వెంబడించు, నువ్వు నమ్మకంగా సేవించు, ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని బ్రతిమలాడు. 20 సంవత్సరాలు చేయని ప్రార్థన ఒక రాత్రి ప్రార్థన చేయగానే యాకోబు జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఆయన రాకుమారుని చేసేసాడు, ఇశ్రాయేల్ని చేసేసాడు, గొప్పగా దీవించాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ఆయన వెంబడించే వారిని, ఆయన సేవించే వారిని, ఆయనకి విధేయులైనటువంటి వారిని ఆయన తప్పగా దీవిస్తాడు. అటువంటి కృప కూడిన మనకి, ప్రత్యేకంగా నతానియేలు కుటుంబానికి దేవుడు అనుగ్రహించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రభు చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి దయచేసి ప్రభువుకు మనం స్తుతి చెల్లిద్దాం. ఆయనకు మనం వందనస్తులమై ఉన్నాం. అబ్రహాము ఎడల దేవుడు నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు ఎడల దేవుడు నమ్మదగిన వాడు, దావీదు కుటుంబీకుల ఎడల దేవుడు నమ్మదగిన వాడు. ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారి ఎడల దేవుడు నమ్మదగిన వాడు. నీ పట్ల, నా పట్ల ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎటువంటి పరిస్థితులు లోకములో ఉన్నా కూడా
నిన్ను దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని వెంబడించిన బిడ్డలను నీవెన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు. మా దేవా, మా ప్రభువా, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నీ బిడ్డల ఎడల నీవు చేసిన కార్యములను బట్టి మా హృదయం అంతటితో మీ పాదములు సాగిన పడుతున్నాం. ప్రభువా, మా తండ్రి బిడ్డలను మీరు దీవించి ఈ సుభాష్ చంద్రబోస్ నగర్లో ఒక మంచి గృహం తీసుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. దాన్ని మీరు పరిశుద్ధపరిచి ప్రభువా, దాన్ని మీరు పవిత్రపరిచి, దాని ప్రతి చదరపు అడుగు పైన మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా, దీనిని బట్టి నీ బిడ్డలు మరి ఎక్కువగా మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. నీ బిడ్డలను దీవించిన విధానమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, యాకోబు అంటున్నాడు, సమస్త సత్యమునకు నేను అపాత్రుడనని. దావీదు అంటున్నాడు, నేను నా కుటుంబం ఏ పాటిదని. ప్రభువా, మీరు మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి మేము కూడా మీ సన్నిధిలోకి వచ్చి అంటున్నాము, మేమే పాటి వారము అయినను మీరు మా ఎడల కృపను చూపిస్తూ ఎంతవరకు దీవించుకుంటూ, కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ మీరు చేస్తూ వస్తున్న మేళ్ళన్నిటి కొరకై ఉదయం అంతటితో వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మా ప్రభు ఈ సమయంలో ఈ కార్యక్రమం కొరకై తీసుకొచ్చిన మా ప్రియులను బట్టి, కుటుంబీకులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, శ్రేయోభిలాషులను బట్టి ఉదయం అంతటితో వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలకు కూడా ఈ గృహం పైన ఎంతో రుణం ఉంది, దాన్ని కూడా త్వరలో తీర్చుకోవడానికి నీ బిడ్డల హస్తాలు బలపరచండి. ఈ సమయం అంతటిని బట్టి వందనాలు. ముందున్న సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము నతానీలు జెరూషలేము బిడ్డలకు కూడిన మనకందరికీ ప్రభువచ్చు పర్యంతము తోడై ఉండి కాపాడి దీవించును గాక. ఆమేన్. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలంటే జెరూషా చెప్తుంది అంటున్నాడు. ఇద్దరు కలిసి చెప్తారు. ఏం లేదు, అందరూ మీ అందరికీ వందనాలు. నేను చెప్తున్నా బట్టి మీరందరూ నాకు ఎంతగానో ఆదరించి, నన్ను ఎంతో ప్రేమించి మీ అందరూ వచ్చినందుకు ఎంతో వందనాలు. ఆ దేవుడికే మహిమ కలగలరు. అందరూ భోజనం చేసేయాలండి. థ్యాంక్ యూ. మంచిది. ఆ కుటుంబం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని గౌరవించి ఆయా స్థలాల నుంచి కూడి వచ్చిన మీ అందరికీ వారి పక్షంగా వందనాలు తెలియజేస్తూ అందరూ భోజనం చేసి ఆ కుటుంబాన్ని దీవించి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.